ఎవరైనా నిన్ను తలక మీద గిట్ల కొట్టిండ్రా? సంపుతామని రౌడీని గిట్ల పంపిండ్రా? దీపావళి, నువ్వు నీళ్లు పోసుకో, వాళ్ళు ఆకులు తెచ్చినట్టున్నారు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం చేసినా? నేనేం చేసినా? వాడు గతం మర్చిపోవాలంటే గుర్తు చేస్తున్నావేంటి? నీ బోందా నా మీద రౌడ్ పడుతున్నావు. గానికి నేను గతం గుర్తు చేస్తలే, గతం గుర్తుకొస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా. ఆనికి నిన్న మొన్న గుర్తొచ్చిన విషయాలు కూడా గుర్తు రావడం లేదు. కావాలంటే నువ్వు పోయి టెస్ట్ చేసుకో. ఏం డౌట్ లేదు అల్లి, నీ డౌట్లకి అగ్గి పెట్టా. అసలు నిన్ను గీ గుడ్ల గుప్ప మొక్కంది పాడు చేస్తున్నట్టుంది. దీని కళ్ళలో కంపగొట్ట, కారం గొట్ట, దుమ్ము గొట్ట, దుబ్బగొట్ట. నా మీదనే సాడీలు చెప్తున్నావే? నీ ఇంట్లో మన్ను పోయా? సరే సరే, నువ్వు అడిగిన ఆకులు తీసుకొచ్చాను, పసరు తయారు చేయి. ఏంట్రా వారి, పోసుకొని తుడుచుకోనరా, మందు పోసి వెళ్ళిపోతా. శివలత మేడం, ప్రేమ సెల్లో లేదన్న విషయం ఎవరికి తెలియకుండా చూసుకో. శివాగ్ని లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. అలాగే మేడం. హలో మేడం. ఏంటి, ఏమైంది? ధను మేడం ఇన్స్పెక్షన్కి వస్తున్నారంట మేడం. ఇప్పుడు ఎలా మేడం? నేనే ప్రేమని, వెళ్ళి సారీ తీసుకునిరా. అలాగే మేడం. ఇదిగో మేడం. మరి మీ గురించి అడిగితే ఏం చెప్పాలి మేడం? నేను ప్రేమ ఇంటి చుట్టుపక్కల ఆమె క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళానని చెప్పు. ఓకే మేడం. బీ అలర్ట్, అందరూ అలర్ట్గా ఉండండి. అలాగే మేడం. బామ్మో, లైట్ ఉంటే గుర్తుపట్టేస్తారు. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. సింగర్ ప్రేమ నుంచి ఈసేలోనేనా? ఎస్ మేడం. బల్బ్ ఏమైంది? ఎగిరిపోయింది మేడం. రెక్కలు వచ్చినాయా? హలో, ఏంటి పడుకుంది? అన్నం పెట్టారా? పెట్టాం మేడం. కొట్టారా? అయ్యో లేదు మేడం. ఈ మియాపూర్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? సింగపూర్కా? మాదాపూర్కి మేడం. ఏంటి శివాగ్ని గారు ఇటొచ్చారు? నమస్తే. ఈ సెల్లో ఉన్న ప్రేమని ఒకసారి చూసి వెళ్దామని. బెయిల్ ఇవాళ కుదరదు, మండేనే. బెయిల్ ఇప్పించడానికి కాదు మేడం, ఒకసారి పలకరించడానికి వచ్చాను. పడుకున్నదాన్ని ఏం పలకరిస్తారు? ఏదైనా మాట్లాడాలా? కొంచెం. సెల్ ఓపెన్ చేయండి. ఓకే మేడం. ప్రేమ, ఒకసారి లే. ఏంటి పలకదు? ఏం చేశారు? ప్రామిస్ మేడం, ఏమీ అనలేదు. ఆమె చాలా డిస్టర్బ్ అయింది, ఎవరితోనూ ఏం మాట్లాడడం లేదు.
పలకరించు. చెప్పు స్నేహ. హలో శివాగ్ని, ప్రణయ్ గతం గుర్తొస్తున్నట్టు కలరిస్తున్నాడు. అవునా? సరే, నేను ఇప్పుడు వస్తున్నాను. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను మేడం. చూడు, అరెస్ట్ చేశాక లేడీస్ని చాలా మర్యాదగా చూడాలి. లేదంటే రేపు కోర్టులో చెప్పారంటే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే మేడం. ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మవి నువ్వు? ఈ పిల్లలకు అమ్మని. ఈ ఇద్దరి పిల్లలకే అమ్మవా? ప్రేమ, నువ్వేనా? అమ్మా, నేనే. అక్క, నువ్వు పోలీస్ స్టేషన్లో లేవా? ప్రణయ్కి గతం గుర్తొచ్చే మెడిసిన్ వేయడానికి ఈ రూపంలో వెళ్లాల్సి వచ్చిందమ్మా. పోలీసులు వెళ్ళనిచ్చారా మరి? మనకి కనిపించే మనుషులంతా స్వార్థపరులే, కానీ మనకెదురు పడే అందరూ స్వార్థపరులు కాదు. ఎస్ఐ మహాలక్ష్మి నాకు సాయం చేసింది. ఇది ఉంచమ్మా. ఈ పరిస్థితుల్లో కూడా మా గురించి ఆలోచిస్తావేంటే? పరిస్థితులు మారిపోయాయని ప్రేమ మారిపోతుందా? మళ్ళీ మనమంతా సంతోషంగా ఉండేది ఎప్పుడో వస్తుందమ్మా. ప్రణయ్కి గతం గుర్తుకు రావడానికి ఎన్నో రోజులు పట్టదు. అప్పుడు అందర్నీ అతనే ఆదుకుంటాడు. అప్పటిదాకా వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా? సరేనమ్మా. ఉన్నాడా వాడు? అక్కడే ఉన్నాడు. వాడికో డోస్ ఇచ్చి వెళ్తాను. ఎందుకు అలాంటి వాడు జోలికెళ్ళడం? లేదమ్మా, వాడు ప్రణయ్నే చంపుతానంటూ వెళ్ళాడంట. వాడిని కసి తీరో ఒకటిచ్చి వెళ్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మనకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆ పండు, మహాలక్ష్మి ఫోన్ నంబర్ నోట్ చేసుకో. ఏదైనా అర్జెంట్ అయితే తనకి కాల్ చేయి. సరేనమ్మా, మీరు జాగ్రత్త. మీరు లోపలికి వెళ్ళండి. పదండి. ఎవరు నువ్వు? చెప్తానుండరా కుయ్యా.
ఏంటిది ఛీ! జందిరాబే చీ 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 అంటున్నావు. ఇంకా నువ్వు నయం, ఇంకో దానికైతే ముఖం మీదనే ఉమ్మేసిన. ఏంటిది? ఎవరు నువ్వు? లేరా ఓసార్లే లేవు బే. మళ్ళా అడిగిరా ఎవరని. వద్దులే గాని ఎందుకు కొట్టావో చెప్పు. ఏటమ్మ నీ దౌర్జన్యం? మా సార్ ఎదవనే, మెంట్లోడనే, శారిస్టోడనే, సైకో అని నీకెవరైనా చెప్పినారా, లేకపోతే నువ్వే తెలుసుకుని వచ్చినావా? మా సార్ గురించి పూర్తి తెలిసిందనివైతే ఒక్క చెంపదెబ్బతో ఆపేస్తావా? నీకు దమ్ము ఉంటే, నీకు గట్స్ ఉంటే, నువ్వు నిజంగా ముసలిదానివైతే, నువ్వు తినేది కిల్లి అయితే ఇంకో చెంప మీద కూడా చూస్తాను. చూస్తావా? దమ్ముంది కొట్టని చూస్తాను. రేయ్ నువ్వేంట్రా? మీరు ఆగండి సార్, మీరు కొట్టండి, నేను చూస్తాను. ఇప్పుడేం చేస్తావురా? ఏడ్ చేస్తానండి. హాల్ అంతా తిప్పించి తిప్పించి కుక్కను కొట్టినట్టు కొట్టినా మూసుకొని చూస్తుంటానండి. అసలేంటి దౌర్జన్యం? నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? నువ్వు ఇంకెవరింటికో వెళ్ళి సంపుతానంటూ బెదిరించి రాలేదా బే? బేనా? ఊరుకోండి సార్, ఆవిడ అక్కడితో ఆగినారు. ఆవిడ వాళ్ళకని చూస్తే డమ్మ డక్క డాలి అన్నట్టున్నారు సార్. ఏందిరా బాయ్, పచ్చని జంటని విడగొట్టి మధ్యలో దూరుతున్నావంట. ఏందిరా బలిసిందా? ఆడోళ్ళని పసిపోరగాళ్ళని బెదిరించి సంపుతానన్నావంట. బతకాలం లేదారా బద్మాష్? ఏంరా పిస్తోలుంటే పిస్తావనుకుంటున్నావా? రుబాబు చేసి రుస్తాం అనుకుంటున్నావురా? నీ బాబులంటోళ్ళని కూడా తొక్కి పారేస్తా. ఇప్పుడు అర్థమైంది, నువ్వు ముసలి మహిళా మండలికి ముదురు ప్రెసిడెంట్ అని. అవునా? రేయ్, నేనెవరినైతే నీకెందుకురా? ఇక నుంచైనా ఓవర్ యాక్షన్ ఆపకపోతే నీ గుండెలో నిద్రపోతా. ఏ మీ ఇంట్లో బెడ్ లేదా? అబ్బా, అది కాదురా పంచ్ అంటే. ఛీ! పంచ్ అంటే ఇది. సుడు, కాళ్ళు రెక్కలు సక్కంగా ఉండాలంటే ఆడోళ్ళ జోలికి పోవద్దు. ఎవరినో కాలుస్తా సంపుతా అంట పోవద్దు. పోయినవని తెలిసిందో జంక్షన్ జామ్ అయిపోద్ది. కాబడ్దార్. రే అర్జెంట్గా నా సెల్లు నా కన్ను పట్టరారా? అలాగే సార్.
తీసుకోండి సార్. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పట్టుకోరా. కమాన్ ఫాస్ట్, పట్టుకోరా. అది బతికిపోయిందిరా. ఆ వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు సార్? ఏమైంది ప్రణయ్? నా గతంలో నాతో పాప ఉండేదా? ఏంటి? నా గతంలో నాతో ఎవరో ఉన్నారు. వాళ్ళలో ఒక పాప కూడా ఉంది. నీకెవరు చెప్పారు? నా గతమే చెప్తుంది. నా గతమే నా మెదడుకి సంకేతాలు పంపిస్తుంది. నా గతమే నా మనసుకి ఆ స్పందన తెలియజేస్తుంది. పసరు మందు పనిచేయలేదా? అది పనిచేస్తే ప్రణయ్ ఇలా ఎందుకు మాట్లాడతాడు? నిజం చెప్పు శివాగ్ని. చూసావా, నీకు గతం గుర్తుకు రావాలని నేను చేయించే వైద్యం పనిచేస్తుంది ప్రణయ్. అంటే నా గతంలో ఎవరెవరు ఉన్నారో నీకు తెలుసా? నీ గతంలో స్నేహ మాత్రమే ఉంది. స్నేహ నువ్వు కలిసి అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ పిల్లలకి బొమ్మలు బట్టలు ఇచ్చి కాసేపు వాళ్లతో ఆడుకొని వస్తుండేవాళ్ళు. అంతేనా? అనాథలతో ఆడుకున్నట్లేదే. ఇదంతా నా కథలానే ఉంది. నా వాళ్లతోనే ఉన్నట్టుంది. ప్రణయ్కి గతం గుర్తొస్తుంది, డౌటే లేదు. బంగారం తన లైఫ్లో ఉందన్న నిజాన్ని అతని బ్రెయిన్ గుర్తు చేస్తుంది. ఆ రక్త సంబంధాన్ని అతని మనసు కూడా గుర్తుపడుతోంది. కానీ ఎలా సాధ్యం? ప్రేమ ఇచ్చిన మందుకి విరుగుడు దీపావళి ఇస్తుంది కదా, మరెందుకు గతం గుర్తొస్తుంది? ఈ సోదిగాడు నాకు చేస్తున్నాడేంటి? హలో హలో, ఈ ప్రపంచంలో నా అంత ఫూల్ ఎవ్వరూ లేరనుకున్నాను. నాకన్నా పెద్ద ఫూల్స్ ఉన్నారని నువ్వే ప్రూవ్ చేశావు. నన్ను ఫూల్ అంటావేంట్రా, బ్లడీ ఫూల్? లేకపోతే ఏంటి, నువ్వు ప్రేమనేదో అరెస్ట్ చేయించానని విజయ గర్వంతో విర్రవీగుతూ ఇంట్లో కూర్చున్నట్టున్నావు. అది పోలీస్ స్టేషన్లో లేదు. ఏంటి? అవును, ప్రేమ నీకన్నా నాకన్నా తెలివైంది. నిన్ను నన్ను కూడా బురిడి కొట్టించింది. ప్రేమ పోలీస్ స్టేషన్లో లేదని నీకెలా తెలుసు? ఎందుకంటే నా దగ్గరకొచ్చింది కాబట్టి. ఏంటి, నీ దగ్గరకొచ్చిందా? ముసల్దాన్లాగా మారు వేషం వేసుకుని మరీ వచ్చి నా చెంప మీద కొట్టిపోయింది. ఎవరు నువ్వు? దీపావళి. కావాలంటే నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రేమ ఉందో లేదో చూడు. ఇదిగో, జరంత వెనక్కి పోయి సోచాయించు, జర యాది చేసుకో. హాస్పిటల్లో సరిగ్గా కాకముందు ఏమైనదో గది చెప్పు. మై గాడ్, ఫస్ట్ టైం. ఇంత దారుణంగా మోసపోవడం ఇదే ఫస్ట్ టైం.
ప్రేమకి ఎంత ధైర్యం! నా ఇంటికే వచ్చి ప్రణయ్కి మందేసి వెళ్ళిపోతుందా? నన్నింత దారుణంగా ఫూల్ని చేస్తుందా? అందుకేనా ప్రణయ్కి గతం గుర్తొస్తుంది? ప్రణయ్కి గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి? ప్రేమ, నువ్వైపోయావు. ఇందాక మీ చెంప మీద లాగిపెట్టి ఒకటి ఇచ్చింది ప్రేమ గారననే మీకు ఎలా తెలిసింది సార్? స్పర్శ, ది టచ్. చెంప మీద కొట్టగానే ప్రేమ చేతి స్పర్శ తెలిసిపోయింది. పాపం ప్రేమకు కష్టాలు మొదలయ్యాయిరా.